అవునవును, ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే కదా, అందుకే అలా పెళ్లి కొడుకా అని పిలిచాను. అలాగా. అవును, మీరొచ్చారేంటి? అశ్విన్ మీద అభిమానంతో వస్తే ఇలా అడుగుతారేంటమ్మా? అదే, మురళీ జయంతిల పెళ్లి జరుగుతుంటే, అది కూడా మీ మహేష్ సార్ దగ్గరుండి జరిపిస్తుంటే మీరక్కడికి వెళ్లకుండా ఇక్కడికొచ్చారేంటి అని. అది అశ్విన్ అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు. అశ్విన్ని వదిలే సమస్య లేదు, అందుకే పిలవాలా ఏంటి అని నేనే వచ్చేశాను. సంతోషం. కాబోయే దంపతులను ఆశీర్వదించి భోజనం చేసి మరీ వెళ్ళండి. వచ్చిన పని పూర్తి కానిదే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఏంటినా? సార్, ఒకసారి నాతో రండి. రేయ్, ఎక్కడికి రా? 2 minutes అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. మీరు రండి సార్. తొందరగా రా. సార్, మీరు అప్పుడే వచ్చేసారండి సార్. ఎంగేజ్మెంట్ లాస్ట్లో కదా సార్ రావాలి, అప్పుడే కదా సార్ నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడొస్తేనే మీ అమ్మ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? కరెక్ట్గా రింగులు మార్చుకునే టైంలోనే ఆఫీస్ పని మీద నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటే మీ అమ్మ వాళ్ళు అంత తేలిగ్గా నమ్ముతారా? సార్, ఇంత ముందుగా వచ్చి తర్వాత అర్జెంట్ వర్క్ ఉందని చెప్తే వాళ్ళు నమ్ముతారా? మీతో నన్ను పంపిస్తారా సార్? పోనీ ఎంగేజ్మెంట్ జరిగాక ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోతా. అదేంటి సార్, ఎంగేజ్మెంట్ జరగకముందు కదా సార్ వెళ్ళిపోవాలి? అదే కదా సార్ మన ప్లాను. ఇప్పుడేమైంది అశ్విన్? ఎంగేజ్మెంట్ తులసితో, పెళ్లి ఆనందితో, ఇరువురి భావాలతో లైఫ్ ఎంజాయ్ చేయరా? సార్, నా లైఫ్తో ఆడుకోకండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. చా అలా ఎందుకు చేస్తాన్రా? ఎప్పుడు ఎవరి విషయంలో ఏం చేయాలో నాకు తెలీదా? నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్, దొరక్క దొరికా నిన్నెందుకు వదులుతాను? ఆ ఆనంది మెళ్ళో తాళెలా కట్టనిస్తాను. నేనొచ్చింది నిన్ను ఎస్కేప్ చేయడానికి కాదురా, నీ లైఫ్ తులసితో ఫిక్స్ చేయడానికి. అయిపోయావురా పిల్ల బచ్చా. పంతులు గారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పక్కన ఇంకో ఇద్దరు కూర్చోడానికి సిద్ధం చేశారేంటి? అది అమ్మా, పంతులు గారు చెప్తారు కదా, మీరు చెప్పండి పంతులు గారు. ఈ అబ్బాయి జాతకంలో అలాగే అమ్మాయి జాతకంలో దోషం ఉంది. శుభమాని పెళ్లి జరగబోతుంటే ఇప్పుడు దోషాలంటారేంటి? నానా, పంతులు గారిని పూర్తిగా చెప్పనివ్వండి. మీరు చెప్పండి పంతులు గారు. ఆ దోషం వల్లనే వీళ్ళిద్దరికి వయసు ముదిరినా ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత కూడా ఆ దోషం వెంటాడే అవకాశాలున్నాయి. దానివలన పెళ్లి అయిపోవచ్చు. అలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలన్నా, వీళ్ళ పెళ్లి నిర్విఘ్నంగా జరగాలన్నా, పెళ్లి కాని ఒక జంట వీళ్ళ పక్కన కూర్చోవాలి. అది శాస్త్రం. పెళ్లి కాని అబ్బాయి అమ్మాయి జంట ఎలా అవుతారండి? అబ్బా, జంటగా కూర్చోవాలి అని అర్థం అండి. నేనిది ఎక్కడా వినలేదు, చూడలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నానా, ఒక్కో చోట ఒక్కో ఆచారం ఉంటుంది. ఇంతకీ ఆ జంట కాదు, అమ్మాయి అబ్బాయి ఎవరు? మీరే చూస్తారు కదా అంకుల్. ఏం నాయనా, సరిగ్గా చెప్పానా? ప్రవచనం చెప్పినంత స్ట్రాంగ్గా చెప్పారు. ఇంకాస్త నమ్మకం కలిగేలా చెప్పండి. వీళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ జాతకాలు దివ్యంగా ఉండటం వలన వీళ్ళ దోషం పటా పంచలైపోతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే గారు, చాలండి, మాకు అర్థమైంది, చాలు. శుభం, అర్థమైంది కదా? అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. అమ్మా అమృత, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే అమృత, ఎలా అయినా సరే అశ్విన్ సెలెక్ట్ చేసి ఆనంది కట్టుకునేలా చేయి. అలాగే సార్.
మేడం. కరుణాకర్ సార్, జయంతిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టబోతున్నారు. ఎంత కాదనుకున్నా ముహూర్తానికి ఇంకా 1 hour ఉంది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం సరిపోతుంది. సో మీరిప్పుడే వెళ్ళి అశ్విన్ని తీసుకొచ్చేయండి. నేను ఆల్రెడీ అశ్విన్ దగ్గరే ఉన్నాను మేడం. వాట్? ఇంత ఎర్లీగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అంటే తాంబూలాలు మార్చుకునే టైంకొచ్చి కంపెనీలో అర్జెంటు పనుంది రావాలి అంటే అశ్విన్ వాళ్ళ అమ్మగారికి డౌట్ రాకుండా ఉంటుందని, పోనీ మీరన్నట్టు ఆ టైంకే వచ్చి వాళ్ళకి ఏదో ఒక కహాని చెప్పి అశ్విన్తో బయలుదేరినా దారిలో ఏ టైర్ పంచర్ అవడమో లేక ట్రాఫిక్లో జామ ఇరుకుపోవడమో జరిగిందనుకోండి, ఆలస్యం అవుతుంది కదా మేడం. అలా ఆలస్యం అయితే ఎంతసేపు వెయిట్ చేస్తారు? కాస్త ముందుగా వెళ్ళి అశ్విన్ని తీసుకురావచ్చు కదా అని ముందుగా వచ్చారు మేడం. అది కాదు సార్. మీకెందుకు మేడం? మీరు చెప్పింది చెప్పినట్టు ఎలాగైనా చేస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీ నాది. మీరేం టెన్షన్ పడకండి. చెప్పినట్టు చేస్తే నేనెందుకు టెన్షన్ పడతాను? సరే, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? లగ్న పత్రిక రాయడం అయిపోయినట్టుంది. అవునా? అయితే మీరు అశ్విన్తో పాటు వెంటనే బయలుదేరండి. పెళ్ళికి ఇంకా గంటసేపు ఉంది కదా మేడం, ఈలోపు వచ్చేస్తానులేండి. ఈ కరుణాకర్కి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. అమ్మా, లగ్నపత్రిక చదవమంటారా? అలాగే పంతులు గారు. అన్నీ వచ్చినట్టేనా? ఆ అన్నీ వచ్చినట్టే పంతులు గారు. మరి ముఖ్యమైనది ఏదమ్మా? అర్థం కాలేదు పంతులు గారు. అదే మీరు నాతో చెప్పారు కదా. అదే అమ్మా, తా 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 మీరు చెప్పారు కదా. ఓ అదా. ఏంటమ్మా అవి? ఏం లేదులేరా. తులసి, నువ్వు వెళ్ళి తీసుకునిరా. తులసి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? 4 సార్లు అటు ఇటు వెళ్ళొచ్చావు, నాతో చెప్పావా? రెండు నిమిషాలాగా వచ్చేస్తుందిలే.